భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సీటు డాక్టర్ పార్థసారథి బీజేపీ అభ్యర్థికి కేటాయించడం ఎంతో హర్షణీయమని చెప్పేసి మనతో పాటు తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడం మీరు ఎలా పరిగణిస్తున్నారు? నరేంద్ర మోదీ గారు ఆయన మమ్మల్ని అంటే ఒక బీసీ అనే వాళ్లకు ఇక్కడ ఎక్కడైతే బీసీలుగా ఉన్నారో, ఎక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లోన చాలా వెనుకబడినామో, కానీ అలాంటి వ్యక్తులకి మాకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించి ఒక బీసీ అభ్యర్థిగా ఒక డాక్టర్ పార్థసారథి గారు ఆయన ఈరోజు మన ఆదోనిలోన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చిన మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారుకు, అలాగే మన పురంధేశ్వరి దగ్గుబాటి పురంధేశ్వరి గారుకు, మరి అలాగే మన జిల్లా అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠ అన్న గారుకు, అలాగే మన ఇతర నాయకులుగాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ మా ఆదోని అభివృద్ధి కావాలంటే మా బీజేపీ గెలవాలని మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే ఒక బీసీ అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక రాజకీయాలంటే చాలా దూరం ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈరోజు ఒక అభివృద్ధి కోసమే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మన ఆదోనిలోనే ఎందుకు నిర్ణయం చేసుకున్నారు, ఆదోనిలోనే ఎందుకు కేటాయించినారు అంటే, ఇక్కడ మన ఆదోని అభివృద్ధి కావాలంటే ఆయన మన ఆదోనికే వచ్చి మేము ఇక్కడ బీజేపీగా పోటీ చేసి గెలిచి ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చినాడు. భరోసా అంటే అది మాకు నమ్మకం కుదిర్చేలాగా ఆయన మాకు చెప్పడం. కానీ ఈ రోజుకి మేము ఆయనకి మన తెలుగుదేశం పార్టీ కానీ, ఒక జనసేన పార్టీ కానీ, ఒక బీజేపీ, ఈ ముగ్గురు కలిసి పోటీ చేసి ఆదోని అభివృద్ధి కోసము బీజేపీ సంకల్పం అని చెప్పి ఈరోజు అందరూ దండయాత్ర పట్టి ఈరోజు మేము చేసి ఆయన గెలిపించుకోవాలని చెప్పి మాకు ఈ అవకాశం చాలా రోజులకి మేము గుర్తించాము. మాకు ఈ అవకాశం వస్తే బాగుంటుంది, ఈ అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు మాకు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి అన్ని నాయకులు చూసినాము, అందరూ చూసినాము. ఒకసారి ఒక బీజేపీ నరేంద్ర మోదీని చూసి ఒకసారి మా ఆదోనిలో ఉన్న నాయకుని గెలిపించుకుంటే మేము ఆదోని బాగుపడుతుంది, మా ఆదోని అభివృద్ధి బాగుపడుతుందని చెప్పి మా వాళ్ళకు అంటే మా వాళ్ళకంటే మా సంఘాల వాళ్ళకు కానీ, మిగతా సంఘాలకు కానీ అందరికీ ఎవరికి భేదం లేదు. ఒక వాల్మీకి అనేది భేదం లేదు, అందరికీ కలుపుకపోయేంత మాకు ఉంది. కానీ మేము చాలా ఆనందంగా ఉంది. ఎస్ సార్, అయితే ఇప్పుడు టీడీపీ జనసేన ఇక్కడ ఉండే నాయకులు అయితేనేమి ఎంతవరకు సహకరిస్తారని మీరు భావిస్తున్నారు? ఈరోజు పొత్తులో భాగంగా మాకు టికెట్ వచ్చింది. కానీ జనసేన వాళ్ళు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు వివరించి మా దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ అందరూ కూర్చొని అక్కడ మామూలుగా కూర్చొని వాళ్ళ నిర్ణయం చేసింది. ఈరోజు మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రోజు వాళ్ళకి చెప్పినడం కారణంగా ఈరోజు మాకు బీజేపీ టికెట్ రావడం, కానీ వాళ్ళు మాకు బీజేపీకి టికెట్ వచ్చిన సంతోషం ఉంది. కానీ ఇక్కడ టీడీపీ అంటున్నాం కదా, ఆ టీడీపీ వాళ్ళు మాకు సహకరించి అతి మెజారిటీతోనే గెలిపిస్తారు కూడా, జనసేన కానీ టీడీపీ కానీ. పార్థసారథి అన్న వ్యక్తి అయితే ఆదోని పట్టణానికి చెందిన వ్యక్తి కాదు, కర్నూలు పట్టణానికి చెందిన వ్యక్తి. నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఎలా అని చెప్పేసి కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల మీరు ఏం వివరిస్తారు? మాజీ ఎమ్మెల్యే ఆయన లోకల్ వ్యక్తి కాదు, ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన నా లోకల్ వ్యక్తి కాదు. వీళ్ళు ఉన్నాగా వేరే వ్యక్తి వచ్చి పార్థసారథి వచ్చి ఇక్కడ పోటీ చేస్తే నాన్ లోకల్ అనడానికి ఏంది ఇది అసలు అర్థం కావడం లేదు. వాళ్ళు వచ్చి పోటీ చేసేది ఏమి, ఈయన వచ్చి పోటీ చేయడం అనేది చెప్పేది ఏముంది? అయితే ప్రజాస్వామ్య పరంగా ఎవరైనా పోటీ చేయాలి, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయాలి. ప్రజాస్వామ్యం ఇక్కడ మాకు గ్యారెంటీ అని ఎక్కడ లేదు, అక్కడ గ్యారెంటీ అనేది ఏం లేదు. ఎక్కడైనా పోటీ చేసుకునేది ప్రజాస్వామ్యంలోనే ఉంది. కానీ మనలో మనం చెప్పుకోవడానికి బాగుండదు. కానీ ఒకప్పుడు మనకి వీపు వెనక ఏం జరుగుతుందో చూడండి, ఇప్పుడు మేము ఏం జరుగుతుందో చూడండి. అంతేగాని ఒకరిని విమర్శించేది మాత్రం పద్ధతి కాదు ఇది. కానీ ఈరోజు మనము ఒక భారతీయ జనతా పార్టీ ఒక జెండా చూడాలి.
ఆ జెండా చూడాలంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు నరేంద్ర మోదీ చూస్తున్నారు. ఆయన చూసి చేసే అభివృద్ధి వల్ల ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ ఒక గౌరవంగా చెప్పుకొని తిరగాలంటే, ఈ కండ వేసుకొని తిరగాలంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది కావచ్చు. కానీ విమర్శించేది మాత్రం చెయ్యొద్దండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఎవరు చూడొద్దండి. కానీ మనకి అవకాశం వచ్చింది, మన జెండా ఎగరాలంటే ప్రతి ఒక్కరూ అండగా ఉండి గెలిపించాలి. ఈ రోజు మనకి అవకాశం లేని అవకాశం వచ్చింది. ఎందుకంటే ఒక డాక్టర్ పార్థసారథి ఆయన 168 హాస్పిటల్ ఆయనకి దరిదాపులో ఉన్నవి. ఆయన రాజకీయం చేయాలన్నా కూడా అవసరం లేదు. కానీ ఒక బీసీ అనే ఆయన సందర్భం పైన ఆయన వచ్చినాడు. ఒక బీసీ మన వర్గాలు బీసీ వర్గాలు అందుకని కింద పడిపోయినవి. కానీ పైకి తీసుకురావాలా. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా ఒక బీసీనే. కానీ ఆయన అందరూ చూస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి కూడా డాక్టర్ పార్థసారథి కూడా ప్రతి ఒక్కరిని ఒక ఏ వాళ్ళని కానీ కించపరచాలని మాకేమీ కోరిక లేదు. అందరూ ఎవరు వచ్చినాక మేము సహకరించడానికి రెడీ ఉన్నాము. అయితే రాబోయే రోజుల్లో ఆదోని పట్టణంలో బీజేపీ జెండా ఎగరవేస్తారని మీరు భావిస్తున్నారా? మేము ఆదోనిలోన బీజేపీ జెండా కంపల్సరీ ఎగురేస్తాము. అతి మెజార్టీతోనా కూడా వస్తాం మేము. ఎందుకంటే మాకు ఆ ధైర్యం ఉంది. మాకు ఆ దేవుడిచ్చిన సంకల్పం, మా నరేంద్ర మోదీ గారు ఆయన పెట్టిన మాకు ధైర్యం మీ కండవ అంతా మాకు గ్యారెంటీగా ఉంది. కానీ మేము అతి త్వరలోనే జెండా ఆదోనిలోన ఎగిరేస్తామని చెప్పి మేము తెలియజేయడం జరిగినది. ఎస్. అయితే డాక్టర్ పార్థసారథికి బీజేపీ అభ్యర్థిగా ఆదోని పట్టణానికి టికెట్ కేటాయించడం ఎంతో స్వాగతించదగ్గ విషయం. అలాగే రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో ఆదోని పట్టణం నందు ఈ యొక్క బీజేపీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పేసి స్పష్టం చేశారు మహాదేవ్ గారు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఆదోని. కెమెరా పర్సన్ యువరాజ్తో రాజరంగ, సిఆర్ న్యూస్.